గుండెపోటుతో మృతి చెందిన నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన స్వగ్రామం పంజగాంలో నిర్వహించిన అంత్యక్రియలకు పార్టీ ప్రముఖ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి పార్థివ దేహాన్ని ఉదయం 10 గంటలకు నారాయణ్ ఖేడ్ నుంచి ఊరేగింపుగా ఆయన వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. సీఎం కేసీఆర్ కిష్టారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్ రెడ్డి చితికి నిప్పంటించారు. రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ, డీకే అరుణ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, జగ్గారెడ్డి తదితర నేతలు కిష్టారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కిష్టారెడ్డి నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ హోదాల్లో సేవలందించారు. ప్రస్తుతం పీఏసీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రత్యర్థి పార్టీ హవాలో కూడా నెగ్గుకు రాగలిగిన సత్తా పటోళ్ల కిష్టారెడ్డి సొంతం. ఆయన మరణం తమకు తీరని లోటన్నారు నియోజకవర్గ ప్రజలు. కిష్టారెడ్డి మృతికి సంతాపంగా నారాయణ్ ఖేడ్ లోని వ్యాపార, వాణిజ్య